హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను ఒక స్పెషల్ స్వీట్ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. నేనైతే ఇది మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ నాకు మా తమ్ముడికి స్పెషల్గా అయితే ఈ రెసిపీ చేసి పెట్టేవారండి. మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఆ రెసిపీ ఇవాళ మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ అయితే గీ వేసుకున్నానండి. గీకి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు వేసుకోండి. నేనైతే జీడిపప్పు ఒకటే వేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పునైతే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక చిన్న బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇందులోనే నేను ఈ కప్తో అయితే 1 కప్ అయితే పెసరపప్పు అయితే తీసుకున్నానండి. పెసరపప్పు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చి వాసన అనేది పోతుందండి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఫ్రై అయ్యాక మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే నేను ఒక 3 కప్స్ అయితే వాటర్ అయితే తీసుకుంటున్నానండి. వాటర్ తీసుకొని అయితే మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది ఒక 90% బాయిల్ చేసుకుంటే చాలండి. చూడండి, ఒక 50% అయితే ఇది బాయిల్ అయిపోయింది. ఇంకొక 40% అయితే బాయిల్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువగా బాయిల్ చేసుకుంటే అంతగా బాగోదండి. కొంచెం మనకి పప్పు అనేది పంట కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తగులుతుంది. చూడండి, ఇలా అయితే బాయిల్ చేసేసుకోవాలి. 90% అయితే ఉడికిపోయిందండి పప్పు అంతా కూడాను. మనకి వాటర్ పర్సెంట్ అయితే తక్కువగా ఉంటే కొంచెం అయితే మనం పోసుకోవచ్చు వాటరు. చాలా బాగుంటుందండి ఈ పెసరపప్పు పాయసం అయితే. ఇప్పుడు ఇందులో అయితే మనం పెసరపప్పు అండ్ వాటర్ తీసుకున్న అదే కప్పుతో అయితే 1 కప్ అయితే నేను షుగర్ తీసుకుంటున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ షుగర్ వేసుకుంటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ షుగర్ కాస్త మెల్ట్ అవ్వనివ్వాలండి. ఈ షుగర్ మెల్ట్ అయ్యాక ఇందులోనే నేను కాచి చల్లార్చుకున్న పాలు అయితే పోస్తున్నాను. మనకి ఈ పాలు పోసాకే ఈ పాయసంకి అయితే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ అయితే నేను వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే నేను పచ్చకర్పూరం అయితే వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం కొంచెం అయితే ఇలా వేసుకుంటున్నాను. అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు చేసే సేమియా పాయసమే కాకుండా ఇలా స్పెషల్గా పెసరపప్పుతో కానీ పాయసం చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ ప్రతిసారి ఇదే పాయసం చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఈ స్వీట్ చేసి ఇచ్చారంటే మీకు టైం సేవ్ అవుతుంది అండ్ వాళ్ళకి ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.